రెవెన్యూ రాబడిలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోల్పోతుందన్నారు. హైదరాబాద్ వద్దు సైబరాబాద్ కావాలి అంటూ నిరసన తెలిపారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, శంషాబాద్ సర్కిల్స్ను నూతనంగా ఏర్పడే హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనరేట్ కార్యాలయంలో కలపొద్దన్నారు. సైబరాబాద్ జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ కార్పొరేషన్ లో మన ప్రాంతం కలపడం మేము వ్యతిరేకం. దీని ముమ్మాటికి సైబరాబాద్ కార్పొరేషన్ లో కలపాలా. రాజేంద్ర నియోజకవర్గ అస్తిత్వం లేకుండా చేస్తే మాత్రం మేము ఊరుకోము. ఎవరైనా వ్యక్తికి ఒక సమస్య వస్తే, కష్టం వస్తే ఒకటే దగ్గరకు పోయి తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? రాజేంద్ర నియోజకవర్గాన్ని ముక్కలుగా చేస్తూ రంగారెడ్డి జిల్లాని అస్తిత్వం లేకుండా చేసి, ప్రజా సమస్యలు ఇట్లా నిజంగా వస్తే, కష్టం వస్తే ఎక్కడికి పోవాలో అర్థం కాని ఒక పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గాన్ని వల్లకల్లోలం చేసి ఒక అయమయ పరిస్థితులు తీసుకురావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మేము ముమ్మాటికి పోరాటం చేస్తాం. మనం శంషాబాద్ జోన్ కావాలని ఎట్లయితే మేము పోరాటం చేసి నెట్టుకొని వచ్చినామో, ఈ రోజు కూడా రాజేంద్ర నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలుగా చేయడానికి వీల్లేదు. దీని ముమ్మాటికి ప్రాంతం అన్నిటినీ కూడా ఒకటే పోలీస్ కమిషనరేట్కి, ఒకటే కార్పొరేషన్, అది కూడా సైబరాబాద్ కార్పొరేషన్లో వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లాగా ఉన్న రోజులు మనం ఒక గోల్డెన్ ఎరా, ఒక స్వర్ణయుగాన్ని చూసాం, ఇంకా చూస్తున్నాం కూడా. మనకు పరిపాలన, మనకు వ్యవస్థ, వీ హ్యావ్ గాన్ సమ్వేర్. మనం చాలా దూరం, హైదరాబాద్ కన్నా మన జిల్లా చాలా దూరం మనం చేరుకున్నాం. మళ్ళీ మనం తీసుకుపోయి హైదరాబాద్ లేసుడు అంటే నేను ఏంది ఇది? భారతదేశంలోనే తలసరి ఆదాయంలో లాస్ట్ 2 సంవత్సరాల నుంచి రంగారెడ్డి జిల్లా నంబర్ 1 స్థానంలో ఉన్నాం. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, భారతదేశంలో హోల్ వైడ్ కంట్రీలో తలసరి ఆదాయంలో మన జిల్లా నంబర్ 1 ఉన్నది. ఏ జిల్లాలు మనం తలదన్ని? గుడగావ్ జిల్లాలు, బెంగళూరు రూరల్ జిల్లా, లూనావాలా జిల్లా లాంటి జిల్లాలను కూడా తలదన్ని మనం హైదరాబాద్ రంగారెడ్డి రూరల్ అనేది మనం దేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం. మన అస్తిత్వం మనం కాపాడుకుంటే మనకే మంచిది. సో నేను మళ్ళీ మీకు చెప్పినట్టు దీన్ని గుమ్మాటి మేము ఉద్యమిస్తాం. ఎమ్మెల్యే గారు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. తప్పించుకుంటే మాత్రం ఇంకా మేమేం చేయలేం.